హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసినందుకు, మన వీడియో మీరు చూస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి థంబ్‌నెయిల్ చూసుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. క్యూట్ లవ్ స్టోరీ ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు. ఈ మాట చెప్పగానే మీకు 'డీమాన్', 'పవన్', 'రీతు' గుర్తొచ్చుంటారేమో. వాళ్ళ గురించైతే అస్సలు కాదనమాట. మన 'కళ్యాణ్' అండ్ 'తనూజ' ఒక క్యూట్ లవ్ స్టోరీ. అది సీక్రెట్ లవ్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. అలా హౌస్‌లో సాగుతుంది. ఏంట్రా 'తనూజ' ఏజ్ 34, 'కళ్యాణ్' ఏజ్ 24, 24 34 ఏజ్ అయిపోయింది. ఆ ఏజ్‌లన్నీ తాతల కాలంలో పోయినాయన్నమాట. ఆ ఏజ్‌లు పక్కన పెడితే వాళ్ళసలు హౌస్‌లో ఉండే విధానం కానీ, వాళ్ళకు ఒకరొకరు ఎన్ని గొడవలొచ్చినా గానీ, సర్దుకుపోయి ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉండటం కానీ, వాళ్ళ డాన్స్ పెర్ఫార్మన్స్‌లు మనం చూసాము. ఎంత క్యూట్‌గా ఉందంటే మామూలుగా లేదు. మీకెంతమందికి అనిపిస్తుంది ఇలా? అసలు వాళ్ళది ఫ్రెండ్‌షిప్ బాండా? లేకపోతే లవ్ బాండా? అసలు మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. చూద్దాం ఎంతమంది అసలు లవ్ అనుకుంటున్నారు? ఫ్రెండ్‌షిప్ అనుకుంటున్నారు? అసలు ఏంటి వాళ్ళ రిలేషన్‌షిప్పు? దీని గురించే క్లియర్ కట్‌గా వీడియో ఉంటుందనమాట. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తెలుస్తుంది. అండ్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మామ. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఆహ్, 500 సబ్‌స్క్రైబర్స్‌కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు గాని సబ్‌స్క్రైబ్ చేస్తే ఆ 500 సబ్‌స్క్రైబర్స్ పూర్తయితారనమాట. అది మ్యాటర్. అండ్ ఇంగ టాపిక్‌లోకి వెళ్ళిపోతే కళ్యాణ్ ఎవరు తిట్టినా వాళ్ళకి ఇచ్చి పడేయడం కానీ, కళ్యాణ్ ఎలా ఉంటాడో హౌస్‌లో అందరికి మనకు తెలుసు. కానీ తనూజ విషయానికి వచ్చేసరికి మనం ఎపిసోడ్‌లో చూస్తున్నాం, లైవ్‌ల్లో చూస్తున్నాము. తనూజ తిట్టినా కానీ, ఏం చేసినా కానీ, కోప్పట్టా గానీ, ప్రతి దానికి కళ్యాణ్ కాంప్రమైజ్ అవుతూనే ఉన్నాడు. తనూజకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి అప్పుడు కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. దివ్యకి, తనూజకి కెప్టెన్సీ టాస్క్ అయితే నడవడం జరుగుతుంది. అంతకు ముందే మన ఏదైతే కళ్యాణ్‌కి, మన తనూజకి చెప్తాడు కదా! నైట్ బెండకాయ కూర చేయమంటే దాని గురించి వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుందన్నమాట. ఆ గొడవ తర్వాత ఓహ్! ఈళ్ళిద్దరికి ఇంత గొడవ జరిగింది మాట్లాడుకోరంటే నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్‌లో ఎమ్మటే మళ్ళీ వెళ్లి తనూజకి సపోర్ట్ చేయడం అయితేమి, పోయిన నైన్త్ వీక్ మన కెప్టెన్సీ టాస్క్‌లో కూడా అసలు తనూజ సైడ్ నిలబడటం అయితేమి, ఎన్ని జరిగినా, ఏం చేసినా గాని తనూజ సైడే నిలబడుతున్నాడు. అంత అవసరం ఏముంది ఇప్పుడు? అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఒక పర్సన్‌ని లైక్ చేస్తేనే కదా మనం నిలబడేది. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం సహించేది. ఒక పర్సన్‌ని లైక్ చేసినప్పుడే అలా చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ మనకి 'డీమోన్', 'పవన్', 'రీతు' వాళ్ళు ఏం చేసినా, ఎన్ని చేసినా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతూ వస్తున్నారు. కేవలం ఇష్టపడుతున్నారు కాబట్టే అదనమాట. ఇప్పుడు నేను ఏజ్ గురించి మాట్లాడటం లేదు. లోపల హౌస్‌లో ఎలాగుంది? వాళ్ళు అసలు కళ్యాణ్ మనం అందరం చూసినట్లు అర్థమవుతుంది. ఇదే రిపీట్ అవుతున్నాయన్నమాట. తనుజ ప్రెజెంట్ ఇప్పటికి గూడా తనూజాకే ఫేవర్‌గా ఉన్నాడు. తనూజ తిట్టినా, కొట్టినా, ఏం చేసినా తనూజాకే ఫేవర్‌గా ప్రస్తుతానికైతే వెళ్తూనే ఉన్నాడు. తనూజని ఇష్టపడుతున్నట్టు గూడా ఒకసారి పిచ్చి ఏడవడం గూడా మనకి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు తనూజ హాస్పిటల్‌కి తీసుకొని పోతారు. అప్పుడు ఎంతలామని ఏడుస్తాడు. మాధురి గారు వచ్చి చెప్పడం, ఇలా ఏడిస్తే నీకు నెగటివిటీ స్ప్రెడ్ అయితదని చెప్పడం అదందరం చూసాము. మళ్ళీ తనూజ, కళ్యాణ్ ఆ బెడ్ మీద పడుకొని బెడ్ మీద అలా ఉంటే తనూజ పడుకొనుంటే అడుగుద్ది కదా! "ఏంది నా కోసం ఏడ్చావా నువ్వు? అసలు ఎందుకు ఏడ్చావు ఏంటి?" అని అడగడం. మరి తనూజ కూడా అసలు ఏ ఫీలింగ్స్ లేకపోతే అంతలోనే అసలు ఎందుకు అడుగుతుంది ఇద్దరు చెయ్యి పట్టుకొని మరి ఎందుకు అడుగుతారు? అదనమాట. అసలు వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నట్లే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. మనం ఎవ్వడికన్నా అర్థమవుద్ది. చూసే ప్రతి ఒక్కడికి ఆ ఎపిసోడ్ చూసే ప్రతి ఒక్కడికి అర్థమవుద్ది. సరే ఇటు సైడ్ మనకి కళ్యాణ్ అయితే పూర్తిగా మంచిగా తనూజ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే అర్థమవుతుంది మనకి చూస్తున్నట్లయితే. తనూజ సైడ్ నుంచి కూడా మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడు తనూజ ఏడ్చినా కానీ, ఎప్పుడు ఫీల్ అయినా కానీ ఖచ్చితంగా కళ్యాణ్ పోవడం జరుగుతుంది. ఓదారుస్తాడు. మంచిగా మాట్లాడటం అయితేమి, ఎప్పుడన్నా ఏదన్నా జరిగినా వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోవడము. అప్పుడు మంచిగా అంటే ఇంకా కళ్యాణ్ మరీ ఓవర్‌గా మాట్లాడితే, "రేయ్! నువ్వు పిల్లోడివి అసలు ఎళ్ళిపో" అని చెప్పడము. అలా చెప్తుంది గానీ, అంతో ఇంతో ఇష్టపడుతుంది. కాకపోతే అది మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఆ టాప్ ప్లేస్ ఏదైతే వాళ్ళిద్దరూ టాప్ 1, టాప్ 2లో ఆ ఓటింగ్‌లలో పోతున్నారో, అది ఒకవేళ లేకుండా ఫిఫ్త్, సిక్స్త్ ప్లేస్‌లో గాని ఉండుంటే ఖచ్చితంగా వీళ్ళది బయట పడేదే అనిపిస్తుంది. వాళ్ళది ఏదైతే వాళ్ళు ఇష్టపడుతున్నారో ఖచ్చితంగా అది బయటైతే పడేది అనిపిస్తుందనమాట. ఇప్పుడు టాప్ 1 కళ్యాణ్ అయితే ఇప్పటికైనా నాకు ఓకే. పర్లేదు. తనూజ నాకిష్టం అని క్లియర్ కట్‌గానే చెప్తున్నాడు. మొన్న వాళ్ళ సిస్టర్ కాడ్నుంచి ఒక మెసేజ్ వస్తుంది కదా! వాళ్ళ సిస్టర్‌కి తనూజ సిస్టర్‌కి మ్యారేజ్ ఉందనమాట. వాళ్ళ సిస్టర్ నుంచి మెసేజ్ వస్తే, "నువ్వు 2 వీక్స్ నామినేట్ అవ్వాలి. తనూజకి ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ మేము అందిస్తాం" అని నాగార్జున సార్ చెప్తే,
ఇంకోసారి అసలు ఆలోచించకుండా చెప్పడం జరుగుతుంది. నాకిష్టమే, ముందు ఆ మెసేజ్ తనూజకి ఇచ్చేయండి. తను చాలా లోన్‌లీగా ఫీల్ అవుతుంది. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతుంది. నేను చాలా సార్లు నాతో కూడా డిస్కస్ చేసిందది. మా సిస్టర్‌కి ఇలా మ్యారేజ్ ఉంది. అసలు మా ఇంట్లో వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అసలు ఎలా జరుగుతుందో వీటన్నిటి గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని చాలా ఫీల్ అవ్వడం జరుగుతుంది కళ్యాణ్ దగ్గర. అదే కళ్యాణ్ 2 వీక్స్ నామినేట్ ఎవడవుతాడండి? ఎవడవుతాడు అసలు? 1 వీక్ నామినేషన్ అసలు మన నామినేషన్స్‌లో ఒక్క పర్సన్ నామినేషన్ చేస్తేనే రచ్చ రంబోల చేస్తారు. అసలు తెలుసు కదా! నామినేషన్స్‌లో గొడవలు ఎలా జరుగుతాయో. అయన్నీ కూడా ఆలోచించకుండా నేను గేమ్స్ ఆడతాను. నేను ఖచ్చితంగా గేమ్స్ ఆడగలను. నాకు ఆ స్ట్రాంగ్ ఫీల్ ఉంది. నేను ఇచ్చి పడేయగలను. ఏదైతే నేను ఇష్టపడుతున్నానో ఆ అమ్మాయి బాధపడకూడదు. ఆ అమ్మాయి ఇంట్లో హ్యాపీగా ఉండాలి అని ఆలోచించేసి నేను నామినేట్ అవుతాను సార్. ఫస్ట్ అయితే ఆ అమ్మాయికైతే ఆ మెసేజ్ అయితే ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. కళ్యాణ్ పర్ఫెక్ట్ అనిపించాడు. 100% అసలు హ్యాండ్స్ అప్ చెప్పేయొచ్చనమాట. మిలిటరీ మ్యాన్ అనిపించేసాడు. తర్వాత మనకి తనూజ వస్తుంది. తనూజ వచ్చాక గూడా మళ్ళీ ఇది ఏదైతే నాగార్జున సార్ చెప్తాడో అది ఒప్పుకోదనమాట. ఒప్పుకోకుండా లేదు నువ్వసలు నామినేట్ అవ్వడానికి నా వల్ల నామినేషన్ నువ్వు అవ్వకూడదు. నామినేషన్స్ అంటే హౌస్ నుంచి బయటికెళ్ళిపోవడం. నేను మెసేజ్ కావాలనుకుంటే ఇంకోసారి ఏంటంటే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడన్నా వాళ్ళొస్తారు. నేను తెలుసుకుంటాను. నాకైతే ఇది వద్దని క్లియర్ కట్‌గా ఆ మెసేజ్ అయితే వద్దని మనకి తనూజ కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ వాళ్ళిద్దరికి ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. ఒకరి గురించి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారు. కాపోతే అది ఎక్కడ బయట పడట్లేదు. బయట అసలు పడట్లేదనైతే అందరికీ అర్థమవుతుందనమాట. ఎందుకు పడట్లేదురా అంటే ఇదే, ఇదే మెయిన్ కారణం. ఇప్పుడు 'రీతు', 'డీమోన్ పవన్' బయట పడినట్లు వీళ్ళెందుకు పడట్లేదు అంటే కేవలం ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఏదైతే ఉన్నారో ప్రెజెంట్ వాళ్ళు ఆడుతున్న ఆట, వాళ్ళ ప్రెజెంట్ వాళ్ళు వెళ్తున్న ఫ్లో అనేది నీట్ అండ్ క్లియర్ కట్‌గా ఉండడం జరుగుతుందనమాట. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా కొత్త ప్రయోగాలు చేసి పొరపాటున ఇప్పుడు వీళ్ళిద్దరికి క్లోజ్ అయితే మాత్రం ఒకవేళ అది గాని వర్కౌట్ అవ్వకపోతే ఆడియన్స్‌కి ఇప్పుడు ఏదైతే 'డీమోన్ పవన్‌ది', 'రీతుది' ఎవరికీ నచ్చట్లేదనమాట. ఎవ్వరికీ అసలు నచ్చట్లేదు వాళ్ళిద్దరిది. సేమ్ వీళ్ళకి గూడా అది చాలా మందికి తెలిసింది గాబట్టి, వీళ్ళకి కూడా తెలిసింది కాబట్టి ఇలా లవ్ స్టోరీ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. ఏమో మనం గూడా ఇలా ఉంటే మంది గూడా వర్కౌట్ అవ్వకపోతే ఇప్పటి వరకు మనం బిల్డ్ చేసుకున్న ఓటింగ్ ఏదైతే ఉందో, ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డౌన్ ఫాల్ అవుద్ది. ఎందుకిప్పుడు అదంతా అని వాళ్ళు అదంతా దూరం పెడుతున్నట్లే అర్థమవుతుంది. ఎంత దూరం పెట్టినా ఏం చేసినా 24 అవర్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో కెమెరాస్ ఉంటాయి. లైవ్ షో ఉంది. అన్నీ ఉన్నాయి. మనకు చూసే వాళ్ళకి వాళ్ళు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకునే విధానం కానీ, ఒక మాట జారి తిట్టిన కోపంలో తిట్టినా గాని, సరే మన కోసమే కదా తిట్టింది ఏముందని ఫ్లో మెయింటైన్ చేయడం అయితేమి, అదంతా చూస్తుంటే మనిషి అన్నోడికి 10థ్ క్లాస్ పిల్లోడికి ఒక 5థ్ తరగతి పిల్లోడికి కూడా చూపించేసి ఏంట్రా ఇదంటే లవ్ అనే చెప్తాడన్నమాట ఖచ్చితంగా. అదన్నమాట. కొంతమంది అంటున్నారు. ఎక్కడ 34 ఇయర్స్, 24 ఇయర్స్ ఇలా అంటున్నారు. ఇప్పుడు ఏజ్ ఎవడు చూస్తున్నాడండి ఏజ్. ఎప్పుడో మన తాతల కాలంలో, ఆ కాలంలోనే అయిపోయినాయి. అంత పెద్ద ఏజు, చిన్న ఏజు, క్యాస్ట్ ఫీలింగ్‌లు అయన్నీ అయిపోయినాయి. ఏమి లేవు. ఎగ్జాంపుల్ మన గాడ్ ఆఫ్ ద క్రికెట్ 'సచిన్ టెండూల్కరే' చేసుకోవడం జరిగిందనమాట. ఎక్కువ ఏజ్ ఉన్న ఆమెని. ఇంకా ఎంత మనం ఎంతండి ఏంలా అంటే ఏజ్ గురించి పక్కన మాట్లాడితే ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ ఏజ్ విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళకున్న లోపల ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ వాళ్ళు వ్యక్తపరచడం అయితేమి, మన కళ్యాణ్ ఒక 70% వాటిని బయట పెడుతున్నాడు. ఇంకా మన తనూజ అయితే కొంచెం అటు ఇటుగా ఒక 30% అయితే తెలుసు. తనూజ కూడా క్లియర్ కట్‌గా తెలుసు. అన్నీ తెలుసు. ఎవరు ఇక్కడ చిన్న పిల్లోళ్ళు ఎవరు లేరనమాట. ఎవరు తనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా తెలుసు. ఎప్పటినుంచో మనకి థర్డ్ వీక్, సెకండ్ వీక్ నుంచి అది వీళ్ళది అవుతుందనమాట. అంటే కళ్యాణ్ ఇష్టపడితే మన రీతు పోయి తనుజతో చెప్పడము, ఇలా కళ్యాణ్ నిన్ను లైక్ చేస్తున్నాడని చెప్పడము, డీమోన్ పవన్‌కి ప్రతి ఒక్కరికి హౌస్‌లో ఉండే ప్రతి ఒక్కరికి అది తెలుసనమాట. కాకపోతే సేమ్ ఇదే డిమాండ్ చేస్తుంది వాళ్ళని. ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో ఇంకా తనూజ ఇప్పుడు గేమ్ ఇంప్రూవ్ చేసుకొని ఆ బాండింగ్ కూడా ఆ బన్నీ గారితో ఏదైతే బాండింగ్ పక్కన పెట్టుకొని తను వెళ్ళే ఫ్లో అయితే నీట్ అండ్ క్లియర్ కట్‌గా ఉంది. ఆటని డిస్టర్బ్ చేసుకోకుండా ఉంటుంది. ఏమన్నా వీళ్ళు బయటికెళ్ళాక చూసుకుందాంలే. ఏముంది ఇప్పుడు హౌస్‌లోనే చూసుకోవాలా నార్మల్‌గా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు అయన్నీ కొన్ని వర్కౌట్ అయితాయి. కొన్ని వర్కౌట్ కావు. కొంతమందికి బయట వాళ్ళకి నచ్చుతాయి, నచ్చవు. ఇప్పటిదాకా మన ఓన్ గేమ్ ఏదైతే ఓన్ గేమ్‌గా మన మన ఫ్లోలో మనం వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఇప్పుడు అదంతా ఒక 30 డేస్, ఒక 40 డేసో ఉందింగా. మళ్ళీ డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నట్లుంది. ఆలోచించడంలో ఎలాంటి తప్పు లేదు. అప్పటికి వీళ్ళు ఆలోచించినా, ఏం చేసినా గాని నాకు తెలిసి ఇంక సీజన్ అయిపోయేంత వరకు కూడా వీళ్ళ మధ్య ఏ గొడవ జరగదు అనిపిస్తుంది. అంటే గొడవ జరగదంటే ఈళ్ళు తిట్టుకోరా కూడా అయన్నీ కాదు. తిట్టుకున్నా గాని కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక కళ్యాణ్ అయితే ఫుల్ తనూజ ఏమన్నా కూడా మనోడు లైట్ తీసుకుంటున్నాడు. ఏం పర్లేదు. తనూజ ఏమన్నా కూడా నేను పడతాను. తనూజ సైడే ఉంటాను. తనూజ సైడే నేను నిలబడతాను అని మనోడు 100% మైండ్‌లో ఫిక్స్ అయిపోయాడు. అదే ఫాలో అవుతున్నాడు. అండ్ మనోడి గేమ్స్ మనోడు ఆడుకుంటున్నాడు క్లియర్ కట్‌గా. మనోడి స్టాండర్డ్ మనం తీసుకుంటున్నాడు.
అసలు ఏ బాండింగ్ లేకుండా అంటే ఇది ఒక సేఫ్ గేమ్ లేకుండా క్లియర్ కట్‌గా ఎవరన్నా ఒకరు హౌస్‌లో ఉన్నారా అంటే కళ్యాణ్ అని ఇప్పటి వరకు ప్రెజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి దొరుకుతున్న వరకు కళ్యాణ్ అని క్లియర్ కట్‌గా మనం చెప్పుకోవచ్చనమాట. మీకు ఎంతమందికి అనిపిస్తుంది? కళ్యాణ్ నీట్‌గా ఆడుతున్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా మంచిగా అసలు సేఫ్ గేమ్ లేకుండా బాండింగ్స్ పెట్టుకోకుండా క్లియర్ కట్‌గా ఆడుతున్నాడని మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి చూద్దాం. అండ్ తనూజ గురించి కూడా కామెంట్ చేయండి. ఫస్ట్‌లో వచ్చినప్పుడు తనూజ అసలు ఎలా ఉండింది ఆ 2 వీక్స్ నామినేషన్స్‌కి వచ్చినప్పుడు కూడా లీస్ట్‌లో ఉండేదన్నమాట. ఓటింగ్ సుమనన్‌కి ఎక్కువ పడేది ఆ టైంలో. అలాంటప్పుడు ఏదైతే కిచెన్ డ్యూటీస్ అయన్నీ తీసుకొని మొత్తం ఆ టాస్క్‌లు ఆడే విధానం అయన్నీ చూసాము. అయన్నీ వచ్చాక అసలు ఆట ఇంప్రూవ్ అయింది. అయన్నీ అయింది. అందుకే ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. ఊరికనే ఏం పెరగలేదు. తనూజ ఆట ఎంత ఇంప్రూవ్ అయింది ఏంటి ఫస్ట్‌కి ఇప్పటికి దాని గురించి కూడా కామెంట్ చేయండి చూద్దాం. అండ్ వీళ్ళిద్దరి పేరు ఏదైతే ఉందో అది అది వాళ్ళది ఉంటే బాగుంటుందా? ఆ బాండింగ్ అనేది లేకపోతేనే బాగుంటుందా? వీళ్ళిద్దరూ అయితే మొత్తానికైతే అసలు ఎంతమంది మీరనుకుంటున్నారు? వీళ్ళసలు లోపల ఏమన్నా అంటే లైక్ చేసుకుంటున్నారా? లేకపోతే జస్ట్ అది నార్మల్‌గానే అది ఫ్రెండ్స్ లాగే ఫ్రెండ్సే అంతే అంతకుమించి ఏం లేదు అని మీరు ఏమనుకుంటున్నారో ఏంటో దాని గురించి కూడా వ్యక్తపరచండి. చూద్దామనమాట కామెంట్స్‌లలో. అదనమాట వీడియో. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరి ట్రాక్ అయితే ప్రస్తుతానికైతే అలా నడుస్తుంది. ఇంకా 40 డేస్ అలా ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో మనం ఇంకా ఏం చూస్తాం ఏంటో చూద్దాం ఫర్దర్‌గా. అదనమాట వీడియో. అండ్ మన వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే 500 సబ్స్క్రైబర్స్ మీ చేతిలో నుండి మీరే తీసుకురావాలి. అండ్ వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.